Hi, good morning. Now I am going to explain sixth question in 2.1 exercise of sets. Write the following sets in set builder form. ఈ క్రింది ఇచ్చిన సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలట. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఫార్ములా మెథడ్ అంటే సింబల్స్ పరంగా యూజ్ చేసి రాయాలి. సో ఫస్ట్ వన్ 3, 6, 9, 12 3, 6, 9, 12 నెంబర్స్ ఇచ్చారు. ఇది సింబల్స్ యూజ్ చేసి రాయాలి. సో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ మనకు తెలిసి ఎట్లా రాయాలో, సెట్ బ్రాకెట్ పెడతాం, ఎక్స్ రాస్తాము, సచ్ దట్ అంటాము, ఎక్స్ అని రాసి ఇప్పుడు ఆలోచిస్తాం ఈ నెంబర్స్ ఎట్లా, ఇది కామన్, ఈ నెంబర్స్ ఎట్లా ఉన్నాయని ఒక ఐడియా. 3, 6, 9, 12 3, 6, 9, 12 ఎట్లా అనిపిస్తుంది? 3 టేబుల్ లాగా ఉంది. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. కాబట్టి ఇది 3 టేబుల్ అనమాట. 3 టేబుల్ లాగా ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టేబుల్, నెంబర్స్ ఎట్లా ఉన్నాయి? వై, 3y అని రాయాలి. లేదు ఇంకొకలా కూడా రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అని కూడా రాయొచ్చు. అంటే నేను కంప్లీట్లీ సింబల్స్ యూజ్ చేసి నేను చెప్తున్నాను. లేదా ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దాన్ 13 అని కూడా రాయొచ్చు. సో నేను ఈ విధంగా రాస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y. ఇప్పుడు y ప్లేస్లో 1 రాసామనుకోండి, 3 1s are 3 అవుతుంది. 2 రాస్తే 3 2s are 6 అవుతుంది. 3 రాస్తే 3. అంటే మనం y ప్లేస్లో ఏమైనా రాస్తున్నాము? 1 2 3 4, ఓన్లీ అప్ టు 4. కాక స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి y బిలాంగ్స్ టు n అని రాసి y లెస్ దాన్ 4 అని రాయాలి. 4 కాదు 5 రాయాలి. y లెస్ దాన్ 5. సో అయిపోయింది. ఇది ఒక మోడలు. ఇదే ఇంకొక మోడల్ ఎట్లా రాయొచ్చు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దాన్ 13 అని కూడా రాయొచ్చు. 2 ఆన్సర్లు దీనికి. ఈ ఏదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను రాయమని. సెకండ్ వన్ 2 4 8 16 32. 2 4 8 2 టేబులా? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 6 లేదు ఇక్కడ. 2 4s are 8 ఉంది, 2 5s are 10 అది కూడా లేదు. కాబట్టి ఇది 2 టేబుల్ కాదు. మరి ఇంకెట్లాగా దీన్ని ఇంకొక స్టెప్లో ఎట్లా రాయొచ్చు? 2 రాసి ఇక్కడ 4 కాబట్టి వీ కెన్ రైట్ 2 స్క్వేర్. 8ని 2 క్యూబ్. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది లాజిక్. 2 పవర్ 4, 2 పవర్ 5 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ 2 3 4 5 ఉంది కాబట్టి ఇక్కడ 1. ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కింద బేస్ అంతా 2 2 2 2 ఉంది కాబట్టి బేస్లో నో చేంజ్ కాబట్టి 2 రాస్తున్నాను. పవర్లో ఎట్లా ఉంది? 1 2 3 4 5 లైక్ దిస్. కాబట్టి పవర్లో ఇంకొక నెంబర్ ఉంది, దాన్ని y అని పేరు పెట్టాను. ఆ y అనేది ఎట్లా ఉంది? y బిలాంగ్స్ టు n. న్యాచురల్ నెంబరే కదా. మరి ఎక్కడితో క్లోజ్ అయింది? 5తో క్లోజ్ అయింది, అంటే లెస్ దాన్ 6. కాబట్టి y లెస్ దాన్ 6 అనేది దీని ఆన్సర్. ఇంకా థర్డ్ వన్ 5 25 125 625. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది మీకు. ఏమని? దీన్ని స్టెప్ ఏం రాయొచ్చు మనం? 5 25 బదులుగా వీ కెన్ రైట్ 5 స్క్వేర్, 125 బదులుగా 5 క్యూబ్. 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, 125 వస్తుంది. 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 625 వస్తుంది. సో ఇక్కడ 2 3 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతే 1 రాసుకుంటున్నా. 5 పవర్ 1 అంటే 1 ఒకసారి, 5 అనేది ఒకసారి ఉందని అర్థం. 5 పవర్ 2 అంటే 5 2 టైమ్స్ ఉందని అర్థం. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు? దీన్ని సేమ్ కాన్సెప్ట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. అంతే, వై కాదు, నెంబర్స్ ఎక్కడ చేంజ్ అయినాయి? పైన చేంజ్ అయినాయి. 5 పవర్ y
వై బిలాంగ్స్ టు ఎన్, వై ఎంత దాకా 4 అంటే లెస్ దాన్ 5, వై లెస్ దాన్ 5. సో లాస్ట్ వన్ ఇన్ దిస్ 1, 4, 9, 16, 25 సో అండ్ సో. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇదేమో 4 అంటే 2 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేరు, 16 అంటే 4 స్క్వేరు, 25 అంటే 5 స్క్వేరు. సో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 1 ఇట్లాగా రాస్తున్నాను, 4 బదులుగా వీ కెన్ రైట్ 2 స్క్వేర్, 9 బదులుగా 3 స్క్వేర్, 16 బదులుగా 4 స్క్వేర్, 5 స్క్వేర్, సో 10 స్క్వేర్. అంతే కదా. 10 స్క్వేర్ అంటే 10 × 10 100, కాబట్టి ఆ విధంగా రాయొచ్చు. సో 1 ఇక్కడ అన్ని 2లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 పెట్టుకో, వచ్చే నష్టం ఉంది. 1ని 2 టైమ్స్ మల్టిప్లై చేయి, 1 × 1, 1 1s are 1, అదే ఆన్సర్. కాబట్టి ఈ విధంగా రాసాం. ఇప్పుడు దీన్ని చూడంగానే మీకు క్లారిటీ రావాలి. సో పైన ఫిక్స్డ్గా ఉంది, కింద నెంబర్స్ 1 2 3 4 5 లైక్ దిస్, అవునా కదా, అప్ టు 10 దాకా ఉంది. కాబట్టి దీనికి రాయబోతున్నాను ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, కింద బేస్ చేంజ్ అయింది కాబట్టి y⁴, పైన ఫిక్స్డ్గా ఉంది y⁴. ఆ y అనే వాల్యూ ఎట్లుంది, y బిలాంగ్స్ టు n, 1 2 3 4 కదా. మరి y ఎక్కడ దాకా ఉంది, లెస్ దాన్ 10 ఉంది కాబట్టి లెస్ దాన్ 11 అని రాయొచ్చు. ఇంకొకసారి అప్పుడప్పుడు కింద ఈక్వల్ అనే మాట కూడా ఒక చిన్న గీత గీస్తే అది ఈక్వల్ అయిపోతుంది, అది కూడా రాసి ఇక్కడ 11 బదులు 10 రాసుకోవచ్చు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్, y అనే వాల్యూ 10కి ఈక్వల్గానే ఉంటుంది లేదా తక్కువైనా ఉండాలని అర్థం. ఇప్పుడు ఇక్కడ నీకు 11 కాకుండా 10 రాయాలి అనే కాన్సెప్ట్ ఉంటే వీ కెన్ రైట్ లైక్ దిస్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. లేదు వద్దనుకుంటే ఈ లైన్ జరిపేసి అక్కడ 11 రాయాలి. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో 7th రోమన్, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇచ్చిన వాటిని రోస్టర్ ఫామ్లో రాయాలట. ఓకేనా. సో ఫస్ట్ దాని ఆన్సర్ A is equal to x is a natural number greater than 50 and less than 100. న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 5 సో ఆన్ వెళ్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ కండిషన్ ఏం పెట్టాడు, 50 కంటే ఎక్కువ ఉండాలట. 50 కంటే ఎక్కువ అంటే మోర్ దాన్ 50 అంటే 51 52, 50 చెప్పకూడదు, 51 52, లెస్ దాన్ 100. సో ఈ విధంగా 52 53 54 99తో క్లోజ్ చేయాలి, 100 చెప్పకూడదు. సో రోస్టర్ ఫామ్ అంటే ఓపెన్ చేసి రాయాలి. సో ఫస్ట్ నెంబర్ 51 52 53 54 సో 99. సో ఇది మనం రోస్టర్ ఫామ్లో రాసాం. సెకండ్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ x² = 4, x² = 4 దీనికి రోస్టర్ ఫామ్లో రాయాలి. ఇంటీజర్, ఎక్స్ అనేది ఏంటి ఇంటీజర్. ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. న్యాచురల్ నెంబర్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అన్ని ప్లస్ వాల్యూసే. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి మొదలవుతుంది, అన్ని ప్లస్ వాల్యూసే, 0 కాకుండా. ఓకేనా. ఇంటీజర్స్ అంటే బోత్ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్. సో ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో గివెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్, జెడ్ అంటే అర్థం ఇంటీజర్, x² = 4. మరి x = ఏమవుతుంది అంటే స్క్వేర్ కాస్త రైట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ 4, ప్లస్ ఆర్ మైనస్ √4. స్క్వేర్ కాస్త ఇక్కడ స్క్వేర్ కాస్త రైట్ సైడ్ అనగా స్క్వేర్ రూట్ అయిపోతుంది, 4 రాసుకున్నాను. ఇక్కడ ఎక్స్కి పవర్లో 2 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి. స్క్వేర్ అంటే పవర్లో 2, సో ఎక్స్ హ్యాజ్ 2 వాల్యూస్. ఒకవేళ 3 ఉందనుకోండి, ఎక్స్కి 3 వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ పవర్లో 4 ఉంటే 4 వాల్యూస్ ఉంటాయి. సో ఎక్స్ యొక్క పవర్లో ఎంతైతే ఉంటుందో ఆ ఎక్స్కి అన్ని వాల్యూస్ ఉంటాయి. మరి ఇక్కడ √4 కదా, 2 వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఒకటి ప్లస్ వాల్యూ, ఇంకోటి మైనస్ వాల్యూ. సో దీని ఆన్సర్ ఎంత, x =
ప్లస్ ఆర్ మైనస్ 2. దట్ ఇంప్లైస్ సో ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2. కాబట్టి మన సెట్ ఆన్సర్ ఏంటి? దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు రోస్టర్ ఫామ్ రాస్తున్నాం అంటే ఇదే -2, 2. సో ఈ సమ్ యొక్క ఆన్సర్ ఇంకోసారి చెప్తున్నాను. ఎక్స్ అనేది ఇంటీజర్ట, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ స్క్వేర్ కాస్త రైట్ సైడ్ వెళ్ళగానే స్క్వేర్ రూట్ అవుతుంది. ఎక్స్కి పవర్లో 2 ఉంది కాబట్టి ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ ఏంటంటే ప్లస్ ఒక వాల్యూ, ఇంకోటి మైనస్ వాల్యూ. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ √4 అని రాశాను. ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే 2 అని తెలుసు మనకి. కాబట్టి -2 + 2. ఇది సెకండ్ బిట్ ఆన్సర్. థర్డ్, ఈ అనబడే సెట్ ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n² + 1. ఎక్స్ వాల్యూ 2n² + 1. 2n² + 1. ఎన్ అనేది ఎట్లా ఉందో చెప్తున్నారు. ఎన్ అనేది ఇంటీజర్ట, జెడ్ అంటే ఇంటీజరు. ఆ ఎన్ అనబడే వాల్యూ -3 ఈక్వల్, ఇందాక చెప్పుకున్నాం మనం. ఎన్ అనేది -3కి ఈక్వల్గా ఉండొచ్చు, లేదా -3 కంటే ఎక్కువ గ్రేటర్ వాల్యూ ఉండాలి. +3 కంటే ఈక్వల్గా ఉండొచ్చు, లేదంటే లెస్ వాల్యూ ఉండాలి. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం ఈ వాల్యూ చేయాలి. సో చూద్దాం. ఇది 4th వన్ కదా, 3rd వన్ కూడా ఉంది ఇక్కడ. 3rd వన్ చూసిన తర్వాత 4thకి వెళ్దాం. ఈ 3rd వన్ ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ది లెటర్ ఇన్ ది వర్డ్ లాయల్. లాయల్లో లెటర్స్ రాయాలి. సో ఆల్ఫాబెట్స్లో అక్కడ ఏ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ రాస్తాను. ఏ తర్వాత వచ్చేది ABCD EF GH IJK L. నెక్స్ట్ ఎల్ తర్వాత ఓ తర్వాత వై. సో LI అనేది రోస్టర్ ఫామ్ రాశాం. ఇప్పుడు ఈ 4th వన్ ఏంటి ఆన్సర్? ఎక్స్ అనేది 2n² + 1. ఎన్ అనేది ఎట్లా ఉంది? ఇంటీజర్ట. ఎన్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అండ్ ఎన్ వాల్యూ ఎట్లా ఉంది? -3 <= n <= 3. అంటే ఎన్ వాల్యూ ఈ రేంజ్లో ఉంది. ఈ రేంజ్ అంటే ఎట్లా చేస్తాము అంటే ఒకసారి చూడండి. ఇది లైన్ డయాగ్రామ్ అనుకుందాం. ఇక్కడ 0 రాసాం. 1 2 3 4 లైక్ దిస్. -1 -2 -3 -4 లైక్ దిస్. సో ఇంటీజర్స్ సో ఆన్. ఇప్పుడు ఎన్ వాల్యూ -3 అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ. -3 అంటే ఇది, అది కూడా ఓకే. అంతకంటే ఎక్కువ అంటే మనం రైట్ సైడ్ వెళ్తామా, లెఫ్ట్ సైడ్ వస్తామా? ఇప్పుడు ఎక్కడైనా చూసుకోండి, లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ -3 -2 విచ్ ఇస్ బిగ్గర్ అంటే -2ని బిగ్గర్ 1. -3 -1 ఏది పెద్దది అంటే -1 పెద్దది. -3 0 విచ్ ఇస్ బిగ్గర్ 1 అంటే 0ని బిగ్గర్ 1. ఎందుకంటే రైట్ సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి -3 ఈక్వల్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఎన్ యొక్క వాల్యూ -3 -2 -1 0 1 2 3 4 లైక్ దిస్. మళ్ళీ ఎండింగ్ బ్రేక్ కూడా ఇచ్చాడు. ఏమని? అదే ఎన్ వాల్యూ <= 3 అయినా ఉండొచ్చు, అంతకంటే తక్కువే ఉండాలి. సో ఇక్కడ దాకా. సో దీస్ ఆర్ ది వాల్యూస్. కాబట్టి ఆ మాట రాస్తాం. దట్ ఈస్ n = ఏమైనా రాసుకోవచ్చు? -3 -2 -1 0 1 2 3. దట్స్ ఆల్. ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉంది, నేను గెస్ట్ చేయాలా ఇంత సంబడుతుందని కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఫార్ములా ఇది ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏమి ఇచ్చాడు? మనం సమ్ ఇక్కడ చేద్దాం. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది ఫార్ములా? 2n² + 1. 2n² + 1. సో n ప్లేస్లో ఫస్ట్ -3 రాద్దాం. 2 × -3² + 1. ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను స్టెప్, ప్లస్ చాలదు కాబట్టి
2 ఉంది, -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3, -3 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9. సో ఇక్కడ ఆన్సర్ 2 ఇంటూ 9 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 9s are 18 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 19. సో ఫస్ట్ ఈ -3 పెట్టినప్పుడు 19 వచ్చింది. సో ఒక ఆన్సర్ ఇక్కడ రాయబోతున్నాను 19. ఇప్పుడు ఎక్స్ బదులుగా మన ఎన్ బదులుగా ఎంత రాయాలి, -2 రాయాలి. ప్లేస్ సరిపోవట్లేదు, కొంచెం మీరు అర్థం చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ రాయాలి. ఈసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈవెన్ నెంబర్ 4 అవుతుంది ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ వాల్యూ 9 వచ్చింది. ఈసారి -1 పెట్టినప్పుడే చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 1 -1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి 0 రాద్దాం, ఎన్ వాల్యూ 0 రాద్దాం. 2 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 1 2 0s are 0 0 ప్లస్ 1 అంటే 1. సో 1 వచ్చింది. ఇక్కడ మనం నెంబర్స్ని ఆర్డర్లో రాసుకోవాలి. నేను ముందు బిగ్గర్ నెంబర్ రాశాను, అట్లా రాయకూడదు, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 2 1 స్క్వేర్ అంటే 1 2 1s are 2 ప్లస్ 1 3. సో 3 వచ్చింది. 3 ఆల్రెడీ రిటర్న్, 3 రాసాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో 2 రాద్దాం. 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ ఇంటూ 4 2 4s are 8 8 ప్లస్ 1 అంటే 9. సో 9 ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 ప్లస్ 1 18 ప్లస్ 1 19. ఇది కూడా మనం రాసాం ఇక్కడ. సో ఈ నెంబర్లని ఆల్రెడీ ముందుగానే రాసాం మనం, కాబట్టి రిపీట్ చేయకూడదు, కాబట్టి ఇవే ఆన్సర్. కాకపోతే ఇక్కడ మనం చేసిన చిన్న మిస్టేక్, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. కాబట్టి ఇది రబ్ చేసి 1 3 9 19 1 3 9 19 ఈజ్ అవర్ ఆన్సర్. దీని రిలేటెడ్గా కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నిదానంగా అర్థం చేసుకోండి. వాయిస్ ఉంది కాబట్టి జాగ్రత్త ప్లాన్ చేశాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ది రోస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడేమో రోస్టర్ ఫామ్ ఇచ్చారు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, మ్యాచ్ చేయమంటున్నారు. ఇక్కడ 1 2 3 6 ఉంది. 1 2 3 6 రైట్ సైడ్ దేనికి మ్యాచ్ అవుతుంది చూద్దాం. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అట, 6ని డివిజన్ చేసే నెంబర్ అట. 6ని డివిజన్ చేసే నెంబర్స్ ఏమున్నాయి? 6ని డివిజన్ చేసేవి 6 టేబుల్. 1 6 are 6 2 3s are 6 3 2s are 6 6 1s are 6. 6 ఫ్యాక్టర్స్ కట్టమే ఇవి వస్తుందన్నమాట. సో 1 2 3 6 దీని ఆన్సర్ 1 2 3 6. 1 2 3 6 ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కాదమ్మా. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. అవి ప్రైమ్ నెంబర్స్ అన్ని కాదు కదా. ఈ 1 ప్రైమ్ నెంబర్ కాదు, 6 ప్రైమ్ నెంబర్ కాదు, 2 3. సో దీని మీనింగ్ 2 3 ఆన్సర్, అవునా? ఇది మనం రాయకూడదు. 2 3 మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎక్స్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలట, 6కి డివిజిబుల్ కావాలట, 6ని డివిజిబుల్ చేయాలట. సో 1 6 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అవి రౌండప్ చేసాము. 2 3 ప్రైమ్ నెంబర్స్. సో దీని ఆన్సర్ ఏంటంటే 2 3. 2 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది. కాబట్టి దీని ఎదురుగుండా ఏ రాసుకుంటాం, అవునా? ఇప్పుడు
ఇంకోటి ఏంటి, ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 10. ఎక్స్ అనేది ఆడ్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ చెప్పండి. 1, 3, 5, 7, 9, 11 లైక్ దిస్. ఏమిచ్చాడు, స్మాలర్ దాన్ 10. 10 కంటే తక్కువ అంటే వీ హ్యావ్ టు స్టాప్ హియర్. 1, 3, 5, 7, 9. 1, 3, 5, 7, 9 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, లాస్ట్ వన్, ఫోర్త్ వన్. కాబట్టి దీని ఎదురుగుండా మనకి బి రాసుకుంటాం. ఇంకా రోస్టర్ ఫామ్ మూడోది, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అట, 6ని డివిజన్ చేస్తుంట. 6ని డివిజన్ చేసే నెంబర్లు ఇక్కడ 1, 2, 3, 6 ఉంది. ఎక్స్ అనేది ఎట్లా ఉందట, న్యాచురల్ నెంబర్ అట. న్యాచురల్ నెంబర్ అంటే తెలుసు మనకి, 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి 1, 2, 3, 6. 1, 2, 3, 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి దీని ఎదురుగుండా సి. ఇంకా లాస్ట్ వన్, ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్ మ్యాథమెటిక్స్. ఇంకా చూడక్కర్లా, ఇక్కడ 4, ఇక్కడ 4, 3 కంప్లీట్ అయింది, బ్యాలెన్స్ 4. మ్యాథమెటిక్స్ లెటర్లోనే వర్డ్స్ అట. మ్యాథ్ రిపీట్ చేయకూడదు కాబట్టి ఇది వస్తుంది. కాబట్టి దీని ఎదురుగుండా డి. సో ఇది కొంచెం మీకు లిటిల్ బిట్ ఇబ్బందిగా ఉండొచ్చు, అంటే ఒకేసారి ఎక్సైజ్ అయిపోవాలని మనం బాగా కాంపాక్ట్ చేసి రాసాము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ముందుకెళ్ళండి, మంచి మార్క్స్ చేసుకోండి. ఈ సమ్ తోటి 2.1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో 2.2 ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.